డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏమేమి జరిగిందో షేర్ చేశారు. యాక్చువల్లీ మనం యూత్ కాబట్టి నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. యాక్చువల్లీ అది కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్లో ఎలా ఉంటుందంటే మైండ్ సెట్ ఈజీగా మనీ వచ్చేయాలి. ఈ ఫాదర్ ఎలా రోజు మార్నింగ్ 10కి వెళ్తే సాయంత్రం 5 దాకా ఏదో వర్క్ చేస్తారు. వాళ్ళకి 500 వస్తుందండి పర్ డే చాలా కష్టపడితే. కానీ యూత్ అలా ఉండరు. ఇమీడియట్ మనీ రావాలి, వెంటనే ఈరోజు 500 ఉంది, రేపటికల్లా 2000 అయిపోవాలి, ఏదైనా చేయాలి, బెట్టింగ్ చేయాలి అని. ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి మీ చేతుల్లో మొత్తం యూట్యూబ్లో ఇంది ఇలా చేస్తే ఇలా మనీ వస్తుంది, ఇలా చేస్తే అని వస్తే అందరు చూస్తారు బీటెక్ వాళ్ళు. ఎందుకంటే కాలేజీలో ఉంటే మైండ్ సెట్ వేరే ఉంటుంది. వీళ్ళు ఏదో పెట్టారు ప్రోగ్రామ్స్ చెప్తారులే వెళ్దాం అని అన్నట్టు కాదండి. ఒకసారి ఆలోచించండి. మీ ఫాదర్ మీ మదర్ చాలా కష్టపడితే తప్ప మీకు ఈ కాలేజీలో చదవాలంటే చాలా ఫీజులు కడతారు. ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య ఫేస్బుక్లో ఒక మీ ఫ్రెండ్ లింక్ పంపుతాడు. సరే నాకు అర్జెంట్ నీడ్ ఉందిరా, నేను హాస్పిటల్లో ఉన్నాను, నాకు 500 రూపీస్ సెండ్ చేయమంటారు. ఈ మధ్య ఇది చాలా ఇదైపోతుంది, అదొకసారి చూసుకోండి. ఇంకో విషయం ఏంటంటే సార్ ఇందాక స్టాక్ మార్కెట్ గురించి చెప్పారు. ఇప్పుడు ఈ పోస్ట్ కరోనా తర్వాత ఈ స్టాక్ మార్కెట్ మీద బాగా యూట్యూబ్లో కానీ మెయిన్ సోషల్ మీడియాలో బాగా ఇదవుతుంది స్టాక్ మార్కెట్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు యాక్చువల్లీ మీకు స్టాక్ మార్కెట్ అంత నాలెడ్జ్ ఉండదు. ఎలా అంటే వాళ్ళు చూపిస్తారు, స్క్రీన్ షాట్లు పెడతారు యూట్యూబ్లో. ఏమంటే నా దగ్గర 1000 ఉంటే నా అకౌంట్ ఇవ్వండి మీకు 10,000 చేసి చూపిస్తానని వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. కానీ అలాంటి వాళ్ళు అస్సలు నమ్మొద్దండి. మీ డబ్బులు వాళ్ళు మీ అకౌంట్ని హ్యాండిల్ చేస్తారు కానీ ప్రాఫిట్ రాదు. ఎప్పుడు ఈజీగా మనీ ఎప్పుడు రాదు. ఎవరైనా ఒక రిటైర్ అయిన ఎంప్లాయీలు వాళ్ళని అడగండి, చెప్తారు. వాళ్ళు 30 ఇయర్స్ కష్టపడితేనే వాళ్ళ రిటైర్మెంట్ ఫండ్ ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్లో డబ్బులు అనేది అసలు ఈజీగా రాదు. ఫస్ట్ దాన్ని నాలెడ్జ్ సంపాదించండి. ఏదైనా సరే మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, వేరే వాళ్ళకి ఇవ్వద్దు. అదొకటండి మెయిన్ థింగ్. అందుకోసం ముఖ్యంగా బ్యాంక్ తరపు నుంచి నేను చెప్పేది ఏంటంటే బ్యాంక్ వాళ్ళు ఓటీపీలు అసలు అడగరండి. ఇది ఫస్ట్ పాయింట్. ఒకవేళ అడిగితే బ్యాంక్ వెళ్ళండి, సార్ ఓటీపీలు అడిగారు మీరేనా సార్ అని అడగండి. ఇంటికాడ నుంచి అసలు చెప్పొద్దండి. నేను రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అసలు చెప్పొద్దు. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు అసలు ఓటీపీ అడగరు. కేవైసీ ప్రాబ్లం ఉంటే బ్యాంక్కి రమ్మంటారు. అది మెయిన్. అదొక్కటండి షేర్ చేస్తున్నాను. మెయిన్ యూత్ చదవండి బాగా. ఇలాంటి ఈజీ మనీ అసలు వర్కౌట్ కాదు, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.